కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ తక్కనపల్లి రవీందర్రావు అన్నారు. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సర్వే అవగాహన నిర్వహిస్తున్నామని, ఓటు హక్కు కాపాడుకునే విధంగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. బీఆర్ఎస్ లో పనిచేసే వారికి భవిష్యత్తులో పార్టీ అండగా ఉంటుందని రవీందర్రావు అన్నారు. ఇక దీని మీద మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేస్తూ ఇప్పటికే ఏదైతే అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సరు మీద అట్లాగే సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం సదస్సులు నిర్వహిస్తుంది. ఇక్కడనే ఖమ్మంలో ఉన్నటువంటి ఏదైతే సత్తుపల్లి నియోజకవర్గ సదస్సుని పెట్టారు. ఇక్కడనే ఇన్ఛార్జి తక్కిలపల్లి రవీంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇన్ఛార్జిగా ఉన్నారు మీరు. ఈ యొక్క సదస్సులు పెడుతున్నారు, నియోజకవర్గ స్థాయిలో పెడుతున్నారు. కార్యకర్తల నుంచి ఎలాంటి స్పందన ఉంది? భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది? మీరే చూస్తున్నారు, గత వారం 10 రోజుల నుంచి ఏ రకంగా సమావేశాలు జరుగుతున్నాయి, మా క్యాడర్లో ఏ రకమైన స్పందన ఉంది, ప్రజల్లో ఏ రకమైన స్పందన ఖమ్మం జిల్లాలో ఉందని మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ పైన మరియు సభ్యత్వ నమోదుకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఇది లాస్ట్ 9వ నియోజకవర్గం, ఒక భద్రాచలం మిగిలిపోయింది. మేము మొదటగా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం పెట్టాం. తర్వాత నియోజకవర్గాల వారిగా సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం పెట్టాం. 3వ దఫాలో నియోజకవర్గ బిఎల్ఏలతో బూత్ కమిటీ ఇన్ఛార్జీలతో సమావేశం పెట్టాం. నిన్న హరీష్ రావు గారు అటెండ్ అయ్యారు. అశ్వరాపేట నియోజకవర్గంలో, పాలేరు నియోజకవర్గంలో ఇదివరకే కేటీఆర్ గారు అటెండ్ అయ్యారు. ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గంలో అటెండ్ అవుతున్నారు. మిగతా నియోజకవర్గాలు అన్నీ కూడా నేను, పువ్వాడ అజయ్ గారు, ఎంపీ గాయత్రి రవి గారు, నామా నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ తాతామద్ గారు ఒక టీముగా తిరుగుతూ యావత్ జిల్లా అంతా కూడా కలియ తిరుగుతున్నాం. ఈసారి ఖమ్మం జిల్లా గులాబీకి పట్టం కట్టే అవకాశం ఉంది. ప్రజలు కూడా అభిప్రాయం ఉంది. స్పష్టంగా కేసీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి. గతంలో మనం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం. ఎన్ని రకాలుగా అవకాశం ఇచ్చినా ఇక్కడ కాంగ్రెస్ ద్వారా అభివృద్ధి జరగలే. ఓటేకపోయినా కూడా కేసీఆర్ గారు 2 దఫాలుగా అన్ని నియోజకవర్గాలని హక్కున చేర్చుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. రైతు బాంధవుడుగా ఉన్నారు. ఖమ్మం జిల్లాను అన్ని రకాల సర్వతోముఖాభివృద్ధికి కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు. కనుక ఈసారి మూకుమ్మడిగా ఖమ్మం జిల్లాలో కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాలని ప్రజల్లో మా క్యాడర్లో ఆ పట్టుదల కసి అనేది కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఏదైతే గులాబీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం వస్తుంది. ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున స్పందన కూడా బాగుంది. అయితే ప్రభుత్వం మీద ఏ పోరాటాలు చేయబోతున్నారు? ప్రభుత్వ విధానాల మీద భవిష్యత్ కార్యాచరణకు టీఆర్ఎస్ పార్టీది ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని ప్రజాక్షేత్రంలో అమలు పరిచేలా నిలదీస్తున్నాం. రెండవది, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవి తీసుకున్నా కూడా, ఈ ప్రభుత్వం అలసత్వం వహించినా కూడా ప్రజాక్షేత్రంలో మేము నిలదీస్తున్నాం. అక్రమ కేసులు పెట్టినా కూడా దానిపైన కూడా మేము నిలదీస్తూనే ఉన్నాం. విపరీతమైన దోపిడీ అవినీతికి పాల్పడి భూ కబ్జాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ యొక్క స్కామ్ల పైన కూడా మేము ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఉన్నాం. కాబట్టి ప్రజల పక్షాన, ప్రభుత్వంలో జరిగే దోపిడీ పక్షాన అన్ని అంశాలని మేము పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అప్రమత్తమైతే పనిచేస్తున్నాం. అంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రధానంగా చేస్తున్న సందర్భంలో భవిష్యత్తు కాంగ్రెస్ విధానాల మీద పోరాటం చేస్తున్నట్టున్నారు. సరు మీద కూడా, బీజేపీ మీద కూడా ఎలాంటి ప్రధానంగా బీజేపీ తీసుకొస్తున్న సరు మీద మీ యొక్క కార్యాచరణ ఎలా ఉంది? ఖచ్చితంగా సరు మీద మేము చాలా కాన్షియస్గా ఉన్నాం. ఓటర్లని, పార్టీని అప్రమత్తం చేస్తున్నాం, చైతన్యవంతం చేస్తున్నాం. ఆ పని తీవ్రంగా జరుగుతుంది. సభ్యత్వం కూడా డిజిటల్ సభ్యత్వం చేస్తున్నాం. అలాగే బూత్ కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ, అనుబంధ కమిటీలు కానీ పకడ్బందీగా చేస్తున్నాం. పార్టీకి నిబద్ధత కలిగినట్టుగా ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున పోరాటం చేస్తున్న నాయకులను గుర్తించి వారికి పార్టీ పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాం. అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రూపులు కానీ, తగాదాలను కానీ ఎక్కడికక్కడికి కట్టడి చేసి ఆ ప్రజాక్షేత్రంలో మరి మంచి కమిటీలని మేము నియమించామనేటువంటి పేరు కూడా తెచ్చుకునేలాగా ఎన్నికల్లో
ఇతర పార్టీలతోటి లాలుచిపడే నాయకత్వాన్ని పక్కన పెట్టి పార్టీ కోసం క్రమశిక్షణగా నిబద్ధతగా పనిచేసే వాళ్ళని కమిటీలో అవకాశం ఇచ్చేలాగా కూడా పార్టీ నిర్మాణాన్ని మేము పూర్తి స్థాయిలో చేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున ఏదైతే బలోపేతం చేయడం కోసం కార్యాచరణ రూపొందించామో, ఏదైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు అంటిపెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రధానంగా ఏదైతే టీఆర్ఎస్ని అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళని మాత్రమే మీ పదవులు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రవీంద్ర గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.